హాయ్ హలో నమస్తే. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు ఏమండి ఎదుటోళ్ళు విమర్శిస్తేనేమో విమర్శగా చూపిస్తున్నారు. వాళ్ళ పార్టీ నాయకులు కానీ వాళ్ళ పార్టీ మెయిన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఏమన్నారండి? ఏమండి, చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి ఆయన ముఖ అరవిందాన్ని చూసి వచ్చారా అని చెప్పేసి పెట్టుబడులు పెట్టడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమండి, చంద్రబాబు నాయుడు గారికి ఫేస్ బాగోలేదు, ముఖారవిందం బాగోలేదు అనుకుందాం. మీ ముఖారవిందం బాగుంది కదా, ఫేస్ చూసి పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి? గత 5 సంవత్సరాలు ఎన్ని వచ్చినాయి అండి? మీ ఫేస్ చూసి ఎవరు వచ్చారు? ఏమండి, మీరు వ్యక్తిగతంగా దోషణలు చేయొచ్చు, ఎదుటోళ్ళు చేస్తేనేమో మీ పని చేస్తాం, మీ అంతు చూస్తాం, మీ వచ్చిన తర్వాత 2.0 చూపిస్తాం అంటే. ఇప్పుడు అధికారంలో టీడీపీ ఉంది, వీళ్ళు అధికారంలో ఉండి కూడా మీకు 2.0 చూపించలేరా? అంతకంటే ఎక్కువ చూపిస్తారు. కానీ ఏమండి, ఎప్పుడు టీడీపీ పార్టీ వ్యక్తిగతంగా వెళ్ళరు, వ్యక్తిగతంగా దోషణలు చేయరు. మీరు అబ్జర్వ్ చేయండి. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీమే కదా మాట్లాడింది. వాళ్ళ వ్యక్తిగత దోషణలు, ఇంట్లో సభ్యుల్ని, ఏమండి నారా లోకేష్ గారిని విమర్శించింది ఎవరండి? విమర్శలు చేసి వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ విషయాలు, వాళ్ళ ఇంట్లో విషయాలు, ఆ దోషణలు, అది కూడా అబద్ధపు ప్రచారాలు చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మాటలు రావని, ఇంగ్లీష్ రాదని, చంద్రబాబు నాయుడు గారికి ఇంగ్లీషే రాదని చెప్పేసి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని మీరు మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే బట్లర్ ఇంగ్లీష్ అని మాట్లాడారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్లలో, కానీ మీరు మాట్లాడే భాష కానీ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తున్నారా? అసలు ఇతనికి తెలుగు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, హిందీ వచ్చా అని అడుగుతూ ఉన్నారు. ఏమండి, దానికి సమాధానం మీరేం చెప్తారు? మళ్ళీ ఒక ముఖ్యమంత్రిని, సరే ముఖ్యమంత్రి అంటే ఒకప్పుడు మీరు కూడా ముఖ్యమంత్రి చేశారు, సరే మాజీ ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పుడున్న ముఖ్యమంత్రిని మీ ముఖారవిందం చూసి పెట్టుబడులు వచ్చినాయా అన్నారు. సరే అండి, మీ ముఖారవిందం చూసి ఎవరు వచ్చారు, పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, మన రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయి? ఏమండి, వ్యక్తిగత దోషణలు చేసింది ఎవరు? వ్యక్తిగతంగా మాట్లాడింది ఎవరు? ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళొద్దని ఎవరు చెప్పట్లేదు. వెళ్ళండి, పాదయాత్ర చేయండి, మళ్ళీ మీ పాదయాత్ర స్టార్ట్ అయిద్దంట, స్టార్ట్ చేయండి. కానీ దేనికోసం వెళ్తున్నామో మీరు క్లారిటీ తీసుకొని వెళ్తే బాగుంటుంది ప్రజల్లోకి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని అంతకుముందేమో ముసలోడా అని మాట్లాడారు. ఈరోజు వచ్చేసి ఈరోజు మీ ముఖారవిందం చూసి వచ్చారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మనం మాట్లాడింది రైటు, ఎదుటోళ్ళు మాట్లాడితే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పద్ధతి మార్చుకోవాలి. అయినా మీరు నెక్స్ట్ ఎన్నికల్లో మీరు గెలవరండి, ఎందుకంటే ఇంకా మీలో మార్పు రాలేదు. ఏమండి, మనం చెప్పే దాంట్లో నిజాయితీ లేదు. మళ్ళీ నీతి నిజాయితీల గురించి మీరు మాట్లాడతారు.